నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ. అజెండాలోని అంశాలపై చర్చించి ఆమోదించిన సభ్యులు. మూలా నక్షత్రం పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం గంగానమ్మ ఆలయంలో వైభవంగా సరస్వతి పూజలు. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు. గుండె సంబంధిత వ్యాధుల పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వేణు స్పష్టం. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుట్టాయిగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. ఈ క్యాంపు ద్వారా మహిళలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 7వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఈ క్యాంపులు జరుగుతాయన్నారు. కావున మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఇక్కడ సూపరింటెండెంట్ గారు అలాగే స్టాఫ్స్ గారి ఆధ్వర్యంలో స్వస్తిక్ నారికి స్వస్తిక్ పరివార్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. 7వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా టెస్టులు చేసి వాటికి సంబంధించి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కనుక మన పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఈ టెస్టులు చేయడం 12 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా దయ ఉంచి ఈ మంచి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అనారోగ్య సమస్యల్ని తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్స్పై ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దృష్టి పెట్టడం జరిగింది. అలాగే చాలా చోట్ల సరైన రిక్రూట్మెంట్ లేక, ఇది స్టాఫ్స్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సీఎం గారి దృష్టిలో కూడా ఈ సమస్యను పెట్టడం జరిగింది. త్వరితగతిన స్టాఫ్స్ని రిక్రూట్ చేసి ఏజెన్సీ గ్రామాల్లో ఉండేటువంటి ఈ మెరుగైన వైద్య సదుపాయం ముందుకు తీసుకెళ్లే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కోరుకుంటూ, ఈరోజు స్వస్తిక్ నారీ స్వస్తిక్ పరివార్ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని ఈ అనారోగ్య సమస్యలను తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో సోమవారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్ నాగలక్ష్మి ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ కౌన్సిల్కి సంబంధించిన అజెండాలోని అంశాలపై సభ్యులు చర్చించి పలు తీర్మానాలు చేశారు. అదేవిధంగా మరో 5 అంశాలతో కూడిన టేబుల్ అజెండాను కూడా సమావేశంలో ప్రవేశపెట్టగా సభ్యులు దీనిపై చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో భాగంగా పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా అధికారుల వద్ద నుంచి వివరణ కూడా తీసుకున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకట్రమణ, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులతో పాటుగా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడ ఆపరేట్ చేసామో అక్కడే వదిలేదు మేడం, దాని బయట తెలుగు కాబట్టి తీసుకుంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాం మేడం. అంత తొందరగా స్టార్ట్ చేస్తాం, దసరా తర్వాత స్టార్ట్ చేస్తాం. ఏ రోజు ఆ రోజు మన లింక్లో కాంపాక్టర్ ద్వారా ఏ రోజు చేసి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేసేసి వదిలేసాం మేడం. ఇక్కడ టెస్ట్ అక్కడ వదిలేసాం. మళ్ళీ ఇప్పుడు కొత్త కుక్కలు దాదాపు 350 నుంచి 400 కుక్కలు ఐడెంటిఫై చేయడం జరిగింది. అది బడ్జెట్ తీసుకోవాలి. బడ్జెట్ ఈ మీటింగ్లో చేద్దాం అనుకున్నాము, ఇదైపోయింది. సేమ్ టైము మనకు ఏలూరులో ఏపీసీ వాళ్ళు ఒక బ్యాచ్ వెళ్ళిపోయినారు. సెకండ్ వాళ్ళు జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో సరస్వతి పూజలు వైభవంగా జరిగాయి. ఈ పూజలలో వందలాది మంది విద్యార్థులు పాల్గొని అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పట్నంలోని గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవంలో భాగంగా సోమవారం మూలా నక్షత్రం పురస్కరించుకొని అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు సామూహిక సరస్వతి పూజలను ఏర్పాటు చేశారు. ఈ పూజలలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న వారికి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ దసరా ఉత్సవాలలో భాగంగా ఈ నెల 30వ తేదీన దుర్గాష్టమిని పురస్కరించుకుని అమ్మవారికి కనక పుష్యరాగములతో సామూహిక విశేషార్చన జరుపుతామన్నారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో పాటుగా సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అందరూ చెప్పండి మమ జంగారెడ్డిగూడెం పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో ఈ రోజు 8వ రోజుగా అమ్మవారు మూలా నక్షత్రం సరస్వతి మాతగా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ తెల్లవారుజామున అవతార పూజా కార్యక్రమాన్ని పరిపూర్తి చేసుకుని మరి విశేషంగా విద్యార్థులు అందరి చేత కూడా విశేష సరస్వతి పూజా కార్యక్రమాలకి వందలాది మంది కూడా ఇచ్చేసి ఆ సరస్వతి పూజని జరుపుకొని పిల్లలందరూ కూడా విద్యాభివృద్ధిలో దినదినాభివృద్ధి చెందాలని, ఆ చదువుల తల్లి యొక్క దీవెనలు ప్రతి ఒక్కరి మీద కూడా ప్రసరింపజేసి పిల్లలందరూ కూడా ఉన్నత విద్యలో దినదినాభివృద్ధిగా చెందాలని, ప్రతి సంవత్సరం కూడా ఆ సరస్వతి మాతని ఆరాధించుకున్నటువంటి మహద్భాగ్యం వేళ బ్రహ్మాండంగా జరిగింది. అలాగే సాయంత్రం సరస్వతి హోమం జరిగింది. అలాగే రేపు దుర్గాష్టమి శ్రీ గంగానమ్మ అమ్మవారు దుర్గాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ తెల్లవారుజామున అవతార పూజ పరిపూర్తి చేసుకుని అలాగే రేపు ఉదయం 8 గంటలకి దుర్గాదేవిగా దర్శనమిస్తున్నటువంటి ఆ గంగానమ్మ అమ్మవారికి రేపు ఉదయం 8 గంటలకి సామూహిక కుంకుమ పూజలు జరుగుతాయి. అలాగే రేపు సాయంత్రం ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం కనక పుష్యరాగములతో మనుల చేత శ్రీ గంగానమ్మ అమ్మవారిని వేలాది మంది కూడా మహిళలందరూ కూడా సామూహికంగా ఈ పూజా కార్యక్రమం రేపు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. అటువంటి దివ్యమైనటువంటి కనక పుష్కరాగాలతో అమ్మవారిని ఆరాధిస్తే వారింట సకల సౌభాగ్యాలు కలిగి అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి నవరాత్రి మహోత్సవాలలో జరిగేటువంటి నవరాత్రి వ్రతబలం ప్రతి ఒక్కరూ కూడా పొందుతారు కనుక రేపు దుర్గాష్టమి సందర్భంగా భక్తులందరూ కూడా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆ గంగానమ్మ అమ్మవారు దుర్గాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమవుతున్నారు కాబట్టి వేలాది మంది విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం.
గుండె సంబంధిత వ్యాధుల పట్ల తమ ఆసుపత్రి ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎస్ వేణు పేర్కొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్కు పలు సూచనలు చేయడంతో పాటుగా వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ వేణు మాట్లాడుతూ గుండె సంబంధిత వ్యాధులకు మెరుగైన వైద్యం అందించేందుకు అత్యాధునిక పరికరాలతో వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించామన్నారు. ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అనంతరం టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి దండు ధనరాజ్ మాట్లాడుతూ వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజర్ పాతూరి రాజశేఖర్, మార్కెటింగ్ మేనేజర్ వి నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనకి హార్ట్ రిలేటెడ్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయండి. సో అవన్నీ మన క్వశ్చన్స్ కానీ ఇవన్నీ వేయడం జరిగింది. మనకు కొద్ది క్లారిఫికేషన్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. బట్ చాలా మందికి చాలా వరకు ఆరోగ్యం పరంగా అవగాహన కానీ దాని పట్ల శ్రద్ధ కానీ చాలా వరకు కనబడతా ఉంది. వాళ్ళని మేము ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నాం. యాక్చువల్లీ మన పీడీ గారు కానీ ఇక్కడ వాకర్ అసోసియేషన్ హెడ్ గారు కానీ చాలా హెల్దీగా వాకింగ్ ఎన్ని అవర్స్ చేస్తారు, ఇక్కడ ఆర్గనైజ్ చేసే మన ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ ఇవన్నీ ఉన్నాయండి. సో ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకోవాలి. నేను కూడా యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాతావరణం కానీ చాలా బాగుంది. సో ఇలాంటి ఈ కార్యక్రమానికి చాలామంది ఇచ్చేసారండి. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఒక కార్యక్రమంలో ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు. నెక్స్ట్ ఇయర్ మనకి ఇక్కడ ఓన్లీ వాకర్స్కే కాకుండా అండి, ఇక్కడ ఆల్రెడీ చాలామందికి అవగాహన ఉందండి హార్ట్ రిలేటెడ్ కానీ హెల్త్ రిలేటెడ్ కానీ. మనం బయట కూడా ప్రజలకి ఒక పెద్ద ఎత్తున నెక్స్ట్ ఇయర్ ఆర్గనైజ్ చేయాలని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తాను సార్. సో ఈరోజు మనకి వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సమక్షంలో ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. మనకి ఈ హార్ట్ రిలేటెడ్ ఏంటంటే అందరికీ ఈ మధ్యన సడన్గా కొద్దిపాటి గ్యాస్ నొప్పి అనుకొని చెప్పేసి ఇంట్లో ఉంటున్నారండి. సో ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా లేకపోయినా మనకి ఒకవేళ సివియర్గా పెయిన్ వస్తే కనుక ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం అనేది అత్యుత్తమం అండి అది. సో మనం వేగవరంలోనే మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్డియాలజీ హాస్పిటల్ స్టార్ట్ చేసాం సార్. సో దాని యొక్క సేవల్ని మనం వినియోగించుకోవాలని జంగారెడ్డిగూడెం మరి పరిసర ప్రాంత ప్రజల్ని కోరుకుంటున్నాం. రెడ్డిగూడెం వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ వేణు గారు వేగవరం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గారు వారు సిబ్బందితో ఈరోజు ఇక్కడ వచ్చి హార్ట్ డే సందర్భంగా, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వారు మనకందరికీ కూడా వాకర్స్ అందరికీ కూడా ప్రజలకు కూడా వారు ఆరోగ్యం పట్ల అవగాహన తెలియజేస్తూ హార్ట్ బీటింగ్ ఎలా ఉంటుంది, హార్ట్ వచ్చినప్పుడు ఏ ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందుల టైంలో మీరు ఏం చేయాలన్న దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెం డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో మరి అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ రావడం మరి చాలా మంచి శుభం అన్నాము. 15 సంవత్సరాలు దాటినటువంటి పైన ఎవరైనా సరే డైలీ కనీసం హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేస్తే ఎటువంటి ఇలాంటివి రాకుండా ఉంటాయండి. మనం ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళిన అవసరం లేదు కదా. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మహిళలు సభక్తిపూర్వకంగా సారెను సమర్పించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆదివారం అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా 1008 మంది మహిళలు 108 రకాల నైవేద్యాలతో అమ్మవారికి సారెను సమర్పించారు. మహిళలు సారెను పట్టుకుని శోభాయాత్రగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఏ తారకం, సభ్యులు వందనపు వెంకటేశ్వరరావు, ఇమ్మడి బాలభాస్కర్ మాట్లాడుతూ దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి సారెను సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారమన్నారు. ఈ ఆచారాన్ని తాము కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. అమ్మవారికి సారెను సమర్పించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దీనికి సహకరించిన మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.
జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ రోజున 22వ సంవత్సరం దసరానోత్సవంలో భాగంగా 7వ రోజుగా అమ్మవారు శ్రీ మహాచండి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ రోజున మన జంగారెడ్డిగూడెం మహిళలందరూ ఆర్యవేశ మహిళలందరూ ఈ అమ్మవారికి 108 రకముల సారీలు తెమ్మంటే వాటితో పాటు 110 మందితో ఊరేగింపుగా వచ్చి 108 మంది సారీని సమర్పించారు. వారందరికీ మా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ రోజు 7వ రోజు అమ్మవారి ఉత్సవాలు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇవాళ మహాచండి అవతారంతో అమ్మవారు దర్శనం ఇచ్చారు. 4వ తారీఖున అన్నదాన ప్రసారం జరుగుద్ది. అదే రోజు భారీ ఊరేగింపు. ఇవాళ అమ్మవారికి 116 మందితో రకరకాల స్వీట్స్ ఫ్రూట్స్ తోటి సారీ తీసుకొచ్చారు. కానీ అనుకోని విధంగా 1116 మంది ఇక్కడ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో ఆర్యవైశ్యులు మిగతా వాళ్ళు కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. ఇంతవరకు ఇప్పుడు కని విని ఎరగని రీతిలో ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికాడ జరుగుతున్నాయి. ఇప్పుడు అన్నదానం స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు పూర్తయింది. 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ప్రతి శుక్రవారం సుమారు 1000 మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకోవాలని కోరుతున్నాం. మన శ్రీ జంగారెడ్డిగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు 22వ దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి 1000 మంది మహిళలచే 108 రకాల నైవేద్యం, అదేవిధంగా 108 మహిళలు సారే సమర్పించి ఉన్నారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మనం చివరి సంవత్సరం చూసిన విధంగా అమ్మవారు 108 హారతులు ఇచ్చినప్పుడు ఉగ్రరూపేణ శాంతి రూపేణ జంగారెడ్డిగూడెం ప్రజలకు నేనున్నానని తెలియపరుస్తూ అమ్మవారి మొహానికి చెవట్లు ఎలా అయితే పట్టినాయో ఈ సంవత్సరం కూడా ఆ అమ్మవారిని స్మరించుకుంటూ 1000 మంది మహిళలకు అత్యంత వైభవంగా భారీ నివేదన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు మా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఇంకా మరెన్నో జరుగుతాయని తెలియపరచుకుంటారు. కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో ఆదివారం కాపు సంక్షేమ సంఘం K9 నిర్వహించిన మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించిందని సంఘం అధ్యక్ష కార్యదర్శులు 9 ఏళ్ల శ్రీనివాస్ శీలం కృష్ణన్రాజు తెలిపారు. వందలాది మంది వివిధ ఇబ్బందులతో వైద్య శిబిరానికి రాగా జంగారెడ్డిగూడెం శివశంకర్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు సిబ్బంది వారికి పలు రకాల పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అందజేశారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ అడప నాగలక్ష్మి, ఎంపీటీసీ సుంకర రాజేష్, సొసైటీ అధ్యక్షుడు కోనే శ్రీనివాస్ తదితర పెద్దలు సంయుక్తంగా ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిబిరం కొనసాగించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంఘం ఆవిర్భావమే సేవా సంక్షేమం కోసమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పి మోహన్, మణికె సత్యనారాయణ, కెఎస్ శంకర్రావు, పారేపల్లి నరేష్, పారేపల్లి పవన్, సింగవరపు జ్యోతి, యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో మూలా నక్షత్రం పురస్కరించుకొని సామూహిక సరస్వతి పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు అమ్మవారి యొక్క ఫోటోలు, పూజా సామాగ్రిని విద్యార్థులకు అందజేశారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని సరస్వతీదేవికి సహస్రనామాలతో కుంకుమార్చన చేశారు. తదనంతరం పూజల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగు మాస్టర్ రమేష్ మాట్లాడుతూ సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెజ్జు వెంకటస్వామి నాయుడు, పోతన మధు, లీలా మాస్టర్తో పాటుగా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 3000 తోటి తర్వాత భవిష్యం పూజామి ఓం ఐం హ్రీం శ్రీం శాంతి సర్వాణింగాన్ పూజ నమస్కారాన్ని ఆ నామాలు వింటే కనుక ఇప్పటిదాకా మీరు చేసినటువంటి పూజ యొక్క ఫలితం కృపాంగురు జగన్మాతర్మామేవం చేయాలని తెలివి కావాలి. ఆ తెలివి కావాలంటే అమ్మ యొక్క అనుగ్రహం కావాలి. సరస్వతి మాత యొక్క అనుగ్రహం. మీరు వెనకగా కూర్చోండి. అక్కడ ప్రదేశం కాకపోతే దయచేసి బయటికి వెళ్ళిపోండి. ఎందుకంటే
ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. అందరూ కూడా ఎంతో సంతోషించదగినటువంటి రోజు. లక్కవరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి 100 సంవత్సరాల పైచిలకు చరిత్ర కలిగినటువంటి దీనులందరినీ కూడా కాపాడేటటువంటి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ సన్నిధిలో ఈ రోజు సరస్వతి పూజ, దేవీ నవరాత్రుల్లో చాలా ముఖ్యమైనటువంటి మూలా నక్షత్ర విశేషమైనటువంటి రోజున సరస్వతి అమ్మవారి యొక్క పూజల్ని సుమారుగా 300 పైచిలకు మంది విద్యార్థులతోటి సామూహిక సరస్వతి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి సందర్భం. నిజంగా ఇది లక్కవరం గ్రామం చేసుకున్నటువంటి పూర్వజన్మ అదృష్టంగా, పెద్దలు అందించినటువంటి అదృష్టంగా భావిస్తాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఈ గ్రామ దేవత. అమ్మవారు కోరిన కోరికలను తీర్చేటటువంటి, ఈడేర్చేటటువంటి, దీనులందరినీ కాపాడేటటువంటి, కాలంలో జరిగేటటువంటి ప్రకృతి విపత్తులను నివారిస్తూ చక్కగా సుసంపదలతోటి, ధనధాన్య సమృద్ధులతోటి అందరినీ రక్షించేటటువంటి ఈ అమ్మవారు విశిష్టత మనం ఎంత చెప్పుకున్నా అది చాలా అతిశయోక్తి అవుతుంది. కానీ అటువంటి అమ్మవారి యొక్క సన్నిధిలో ఇంతమంది విద్యార్థులు చక్కగా సరస్వతి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా అమ్మవారి యొక్క కరుణ దయకు పాత్రలు అవుతున్నటువంటి వారుగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం దినదినాభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో పిల్లలందరికీ కూడా కమిటీ వారు సమస్తం అంటే అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర నుంచి వారు చేసుకునేటువంటి పూజా సామాగ్రి అంతా సమకూర్చడమే కాకుండా ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకు కూడా అమ్మవారి ప్రసాదంగా భోజనాధికారులు కూడా ఏర్పాటు చేస్తూ చక్కనైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భం. భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలని భగత్ సింగ్ సేవా సంఘం అధ్యక్షులు చెరుకూరి శ్రీధర్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో భగత్ సింగ్ సేవా సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా భగత్ సింగ్ విగ్రహానికి సంఘ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భగత్ సింగ్ జీవిత చరిత్రను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తపురి దుర్గేషు, తెల్లగారపు సాయి, తోట సతీషు, కోనేటి చంటి, సుబ్బు, తానిగడప సుమలత, రాము, కన్నా కృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భగత్ సింగ్ సేవా సంఘం సభ్యులకి అలాగే అభిమానులందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి భగత్ సింగ్ యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ఈ వేడుకలు చేసుకోవడం అనేది మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మరి ఆయన పూర్తి జీవితాన్ని దేశం కోసం, మరి మన ప్రజల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్పానంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఎలా సుఖ సంతోషాలతో ఉన్నామంటే కారణం మన భారతదేశంలో మరి బ్రిటిష్ వారి యొక్క అరాచకాండలు, అలాగే వారి యొక్క అరాచక కాండలో మన అణిచివేత, మరి ఇలా ఉన్నటువంటి సందర్భంలో భగత్ సింగ్ మరి వారి మీద తిరగబడినటువంటి మొదటి విప్లవకారుల్లో ముఖ్యుడు. కాబట్టి యువత అందరూ కూడా ఎక్కడ తప్పు జరిగినా మనకెందుకు అని వదలకుండా పోరాడేటువంటి శక్తిని మీరు అందరూ కూడా అలవర్చుకోవాలి. హైందవ సంప్రదాయాన్ని నేటి తరం యువతకు తెలియజేయటమే తమ లక్ష్యమని వికాస తరంగిణి జంగారెడ్డిగూడెం అధ్యక్షురాలు కొల్లూరి శ్యామల పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా హైందవ సంప్రదాయం యొక్క విశిష్టతను వివరించారు. అదేవిధంగా వికాస తరంగిణి యొక్క లక్ష్యాలను తెలియజేశారు. హైందవ సంప్రదాయాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తులసి, నరసింహేణి, అనంతలక్ష్మి, వనజ తదితరులు పాల్గొన్నారు. మేము చిన్నజీయర్ స్వామివారి సేవా సంస్థ వికాస్ తరంగిణి తరపున చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎవరైనా ఇంటికి రమ్మని గోష్ఠి చేయమంటే గోష్ఠి అంటే విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం,
నారాయణ కవచం, సుందరకాండ ఇలాంటివన్నీ పారాయణ చేస్తూ ఉంటాము. ఎవరికైనా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, వాళ్ళ గృహప్రవేశం కానీ ఏదైనా కార్యక్రమాలప్పుడు రమ్మంటే వెళ్ళి విష్ణు సహస్రనామ పారాయణం అది చేసి వస్తూ ఉంటాం అన్నమాట. చిన్నపిల్లలకి స్వామివారి దగ్గర నుంచి స్వర్ణామృత ప్రార్థన అనే మందు వస్తుంది. పుష్యమి నక్షత్రం నాడు పిల్లలకి వేస్తే ఆస్మా అని, జ్ఞాపక శక్తి బాగా పెరిగి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఆ మందు కార్యక్రమం కూడా వేస్తూ ఉంటాం అన్నమాట వికాసరంగ సేవా సంస్థ తరపున. ఇంకా చాలా వేసవికాలం వచ్చిందంటే హాస్పిటల్లోనూ 4 గోడల మధ్యలో ఎక్కడైనా చాట పెట్టుకుని అలాగా వేసవికాలం 2-3 నెలలు కొంచెం ఎక్కువగా మజ్జిగ పంపిణీ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాల పరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామెర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చే విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్ పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ రవికిరణ్ నీలా, ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం.
జంగారెడ్డిగూడెం పట్టణంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 8వ రోజైన సోమవారం అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరపడంతో పాటుగా భక్తులతో సామూహిక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు దేవాలయాల్లో జరుగుతున్న దసరా మహోత్సవాలను ఇప్పుడు చూద్దాం. ఈ రోజున జంగారెడ్డిగూడెం వాసవి కన్యకాపురం ఆలయంలో 22వ సంవత్సరం దసరా మహోత్సవం సందర్భంగా ఈ రోజు 8వ రోజుగా వాసవి అమ్మవారు శ్రీ మహాసరస్వతి అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే వేలాది మందిగా భక్తులు వచ్చి పూజా కార్యక్రమం చేసుకున్నారు. రేపు వాసవి అమ్మవారు దుర్గాష్టమి కాబట్టి దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. సాయంత్రం సరస్వతి దీపాలంకరణ ఉంది కాబట్టి 50 మంది భక్తులు ఆలయంలోకి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థదర్శనం తీసుకోవాల్సిగా కోరుతున్నాం. ఈ రోజున సరస్వతి పూజలో వేలాది మందిగా 22 సంవత్సరాలు బట్టి మా గుడిలో జరుగుతున్నాయి, వాసమ్మవారి గుడిలో జరుగుతున్నవి. చాలా వేలాది మందిగా వచ్చి భక్తులు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ పూజలో కూర్చొని పెద్ద ఇవాళ కొనకళ్ళ సోమేశ్వరరావు గారు పుస్తకాలు పెన్నులు పంచిపెడతాం జరిగింది. ఆ భక్తులను పిల్లలందరికీ ఇచ్చారు. కురవాయిగూడలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాల సందర్భంగా ఈ రోజున సరస్వతి అమ్మవారి నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి బాలబాలికలచే అక్షరాభ్యాస కార్యక్రమాలు ఎంతో ఘనంగా వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు విచ్చేసి అక్షరాభ్యాసాలు పిల్లల చేత చేయించి అమ్మవారిని దర్శించి తరించడం జరిగింది. అలాగే దసరా రోజున 2వ తారీఖు లక్షవారం రోజున మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో మాల ధరించిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దసరా నుంచి మాల ధరించే విధంగా అయ్యప్ప స్వామి టెంపుల్లో అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలో ఉన్న గురుస్వాములు, జంగారెడ్డిగూడెం టౌన్ చుట్టుపక్కల ఉన్న గురుస్వాములు అందరూ కూడా గమనించి మన ఆలయం వద్దకు వచ్చి మాల ధరించి అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాము. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ గురవాయిగూడెం. మన జంగారెడ్డిగూడెం నూతన ఆలయం వద్ద వేయించేసినటువంటి శ్రీ శక్తి సహిత శ్రీ శ్రీ నిత్యానం అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి షష్టమ శరన్నవరాత్రోత్సవాల భాగంగా ఈ రోజు 8వ రోజు అమ్మవారు శ్రీ
మహాసరస్వతి అవతారణ భక్తులు దర్శించడం జరిగింది. ఆలయంలో విశేషంగా ముత్యాలతో పూజ, అదేవిధంగా విద్యార్థులచే సరస్వతి పూజను అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ శ్రీ మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. రేపు 9వ రోజు దుర్గాష్టమి అమ్మవారి శ్రీ దుర్గా అలంకార భక్తులు దర్శనం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ప్రప్రథమంగా లోకక్షేమనార్థము ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, దిష్టి దోషాలు ప్రయోగ దోషాలు పోవాలనే ఉద్దేశంతో పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ప్రప్రథమంగా బండారు స్నానోత్సవాన్ని కూడా, దాని బండారు పూజోత్సవాన్ని కూడా అంటారు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. శ్రీ శ్రీ లోకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని ఈరోజు చక్కగా అమ్మవారి యొక్క మూలా నక్షత్రం విశేషంగా అమ్మవారు సరస్వతి అలంకారంలో చక్కగా అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఉదయం ఆలయంలో విశేషంగా సరస్వతి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు జరుపబడి ఉన్నవి. జంగారెడ్డిగూడెం మండలం గురుబాయిగూడెం గ్రామంలోని మానవతా కమ్యూనిటీ హాల్లో ఆదివారం మానవతా నెలవారీ సమావేశం నిర్వహించారు. మానవతా అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన సభ్యత్వాలపై చర్చించారు. ఈ క్రమంలోనే 255 సభ్యత్వాలు చేయించిన సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమ సెక్రటరీ టి మధుకుమార్, కోశాధికారి ఇమ్మంది మాధవరావు, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, రీజియన్ చైర్మన్ దల్లి ఆంజనేయరెడ్డి, పూర్వపు అధ్యక్షులు తడికమల్ల గోపాలరావు, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, మాతంశెట్టి నాగేశ్వరరావు, దల్లి అప్పలరెడ్డి, రమేష్, ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు వెంకన్నబాబు, అయ్యన్న, లక్ష్మీనారాయణ, సభ్యులు ఆశీర్వాదం, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని మానవతా జంగారెడ్డిగూడెం అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంకు చెందిన వినీత కుమార్తె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ చిన్నారికి వైద్యం చేయించేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. దీంతో విషయం తెలుసుకున్న మానవతా ప్రతినిధులు తమ వంతు విరాళంగా 10,300 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ టి మధుకుమార్, కోశాధికారి ఇమ్మంది మాధవరావు, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, రీజియన్ చైర్మన్ దల్లి ఆంజనేయరెడ్డి, సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, పూర్వపు అధ్యక్షులు తడికవల్ల గోపాలరావు, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, మాతంశెట్టి నాగేశ్వరరావు, దల్లి అప్పలరెడ్డి, రమేష్, ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు వెంకన్నబాబు, అయ్యన్న, లక్ష్మీనారాయణ, సభ్యులు ఆశీర్వాదం, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సుప్రీంకోర్టు న్యాయవాది ఎం శ్రీమన్నారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ ఆధ్వర్యంలో పాసిస్టు వ్యతిరేక రాష్ట్ర సదస్సు నిర్వహించారు.
రెడ్ స్టార్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకోటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో శ్రీమన్నారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రజలందరిపై ఉందని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో వై రాజేంద్ర ప్రసాద్, మన్నవ హరిప్రసాద్, డాక్టర్ అలుగు ఆనందశేఖర్, అలుపుర వెంకటేశ్వరరావు, రంగనాథం, మాదేపల్లి వెంకటరత్నం, భీమవరపు సుబ్బారావు, తోట జీవన్న తదితరులు మాట్లాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ. అజెండాలోని అంశాలపై చర్చించి ఆమోదించిన సభ్యులు. మూలా నక్షత్రం పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం గంగానమ్మ ఆలయంలో వైభవంగా సరస్వతి పూజలు. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు. గుండె సంబంధిత వ్యాధుల పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వేణు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.